మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు మేము రాజధానికి అడ్డము కాదు నిలువు కాదు, రాజధాని పూర్తవ్వాలన్నదే మా లక్ష్యం అంటున్న వైసీపీ నాయకులు దానికి క్వైట్ ఆపోజిట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. నదీర్ గర్భంలో రాజధాని కడుతున్నారు, దీన్ని సుప్రీంకోర్టు పట్టించుకోవాలంటూ కొత్త వివాదానికి తెరలేపిన జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు దీన్ని? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పిచ్చెక్కినోడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు, మెంటలెక్కినోడు మెంటలో ఎలాగైతే ఉండిద్దో ఆ మెంటల్గా మాట్లాడుతుంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో, ఈ ప్రజలు ఆల్రెడీ సైకో అని తెలుసుకున్నాక ఇతన్ని బొందబెట్టారు 11 సీట్లతో. అయినా కూడా ఇతను మానసిక పరిస్థితి మందులు వేసుకున్న అన్నాలు కొద్దిగా రకంగా ఉంటుంది అనుకుంటా. మందులు ఎప్పుడు మర్చిపోయి 2 రోజులు వేసుకోపోతే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైద్ది అనేది అర్థమవుతుంది. ఇతన బిహేవియర్ చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ చూస్తుంటే. ఏమయ్యా, అసలు నీకు మనిషివేనా, నువ్వు మనిషి జనం ఎత్తిన మురగానివా అని ఈ రాష్ట్ర ప్రజలు డౌట్ పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మానవత్వం కూడా నీకు లేదా అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావు, ఈ రాష్ట్ర ప్రజలను ఏం చేయాలనుకుంటున్నావు? నీకే నీ అయిన అడ్డం పట్టుకొని 1,00,000 కోట్లు దొబ్బావు. నిన్ను నమ్మి ముఖ్యమంత్రి పదవి ఇస్తే 1,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు దొబ్బేసి ఈ దేశాలకు తరలిచ్చావు. ఇప్పుడు ఇక్కడ కాకపోతే నువ్వు లండన్లోనో జపాన్లోనో జర్మనీలోనో లేకపోతే ఎక్కడైనా బతుకుతావు నువ్వు పోయి నీ పిల్లలతో నువ్వు హాయిగా. కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని 5 కోట్ల తెలుగు ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఏం మాటలు మాట్లాడుతున్నావు? నీకు స్పృహండి మాట్లాడుతున్నావా లేకపోతే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు నిన్ను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫస్ట్ ఏమన్నావు నువ్వు? ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఏం వాగావు? ఈ రాజధానికి కనీసం 30-40 వేల ఎకరాలు ఉండాలి, గుంటూరు విజయవాడ మధ్యలోనే ఉండాలి, వాటర్ ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి రాష్ట్రానికి. అందుకని ఇది కరెక్టేను, మేము దీనికి అగ్రీ అవుతున్నాం, మేము కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పని ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలో నువ్వు మరి ఆ రోజు ఒప్పుకొని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదేడా? చంద్రబాబు నాయుడు గారు వరకు షో చేస్తూ ఉన్నాడు, నేను చూసావా ప్యారిస్ కడుతున్నాను ఇక్కడ రాజధానిలో అని చెప్పని రాజధానిలో ఇల్లు కట్టి అందరినీ మభ్య చేసి మొత్తాన్ని జనాన్ని అందరికీ నువ్వు నీ పేకు బ్యాచి ఆ రోజారెడ్డి వీళ్ళంతా మీడియా పూర్వకంగా మాట్లాడి మరి తర్వాత ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే 3 రాజధానులు అని చెప్పని ముదష్టపు ఆయన ముష్టి ఆలోచనలు చేసినటువంటి ముదష్టపు ముఖ్యమంత్రి, ముష్టి ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడా భారతదేశంలో? నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి. అది నోరా తాటి మట్ట, ఎండిపోయిన తాటి మట్ట గాలికి రెపరెపరెపలా కొట్టుకుంటుందంట. అట్టుంది నీ నోరు. అంటే నిమిషానికి ఒక మాట, గంటకు ఒక మాట, రోజుకో మాట. ఏం మనిషివి నువ్వు అసలు? నువ్వు ఎట్టా ముఖ్యమంత్రిగా నిన్ను అసలుకి ఎట్టా ముఖ్యమంత్రి చేశారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఇవాళ అసలుకి వాళ్ళకి మామూలుగా బాధపడతలా ఈ రాష్ట్ర ప్రజలు. బుద్ధి లేని మాటలు తప్పితే మంచి మాటలు మాట్లాడవా? పైపెచ్చు నీకు నీ జన్మే ఒక మామూలుగా ఒక దరిద్ర జన్మలాగా ఉంది. ఈ రాష్ట్రానికి బట్టి శనీశ్వరుడు నువ్వే అనుకుంటా. శనీశ్వరుడు అన్న అయ్యాం, ఒక 6 నెలలు మంచి చేస్తాడు, 6 సంవత్సరాలు చెడు చేస్తాడు, 6 సంవత్సరాలు మంచి చేస్తాడంట శనీశ్వరుడైనా. నువ్వు అట్ట కాదే, అట్లేవే నువ్వు. నిమిషానికి ఒక మాట, గంటకు ఒక మాట, రోజుకొక డైలాగులు. ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేయింది నువ్వు. నిద్రపోయేది కనపడతలేదు, అభివృద్ధి జరగనీవు, సంక్షేమ పథకాలను రానివ్వు, బయట నుంచి వచ్చే ఏదైతే ఇక్కడ పెట్టుబడులు పెడతానికి వచ్చే వ్యవస్థలను రానివ్వు, బెదిరిస్తావు. ఏంట్రా నాయన నీ బతుకు? అసలు బతుకు ఉండా ఒకటే ఊడినా ఒకటే అని చెప్పని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధి లేని మాటలు మాట్లాడ మాకు. ఏం మాట్లాడుతున్నావు? నేను ప్రెస్ మీట్ పెట్టి ముందు ప్రెస్ మీట్ పెట్టావు, మీ 4 ఛానల్ తెచ్చుకున్నావు, ఒక 6 గంటలు ప్రెస్ మీట్ పెడతావు, దాన్ని ట్రిమ్మింగ్ చేసి ఏదో నీ సొల్లు అంతా పోయినాక ఏదో బయటకు వెళ్తావు, అది బాగానే ఉంది. నేషనల్ ఛానల్స్ బయటకు వచ్చినాక సపరేట్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. ఏం చేయాలని మాట్లాడుతున్నావు?
కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానికి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలకి నువ్వు బెదిరిస్తూ ఉండవు. రాజధాని నీళ్ళలో కడుతున్నారా? అరే నువ్వు మడిచివద్ద దున్నపోతురు. అసలు ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నీ ఇల్లు ఆడ కట్టుకున్నావు మరి. నీ అది నిజంగా మునిగిపోయేదైతే కొన్ని వందల సంవత్సరాల మించి అక్కడ 40-50 ఊర్లు ఉండారే దాన్ని కట్టక అనుకొని వందల సంవత్సరాల మించి వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? పంటలు పండుతున్నాయి కదా, మొన్నటిదా పంటలు పండినాయే, ఇప్పుడు పంటలు పండుతున్నాయి కదా, ఎలా పండినాయి? మునిగిపోయే వాటర్ అయితే, మునిగిపోయే భూమి అయితే నీకు సిగ్గు చారం ఉందా అసలు? నీకు బుద్ధి ఉందా అసలు? నిన్ను మర్యాదగా మాట్లాడదాం అనుకుంటాం కానీ నువ్వు చేసే ఇలాంటి పిచ్చి వ్యవహారాలు, పిచ్చి తొగ్గుల వ్యవహారాలు చూస్తుంటే కడుపు మండిపోతుంది, రగిలిపోతూ ఉంది. నువ్వు చెయ్యో, చేసే వాళ్ళని చేయనీయవు. ఏం జన్మ అది జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఇల్లు ఎలా కట్టావు? నీళ్ళలో కట్టావు. ఏం మాట్లాడుతున్నావు? రాజధాని బంగారులాగా ఇవాళ 70,000 కోట్లతో ఫాస్ట్గా రాజధాని తయారవుతుందాడ. ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారు, ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కొని వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. కొన్ని వేల మంది అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రెయ్యింబోగులు ఈరోజు 5 ఏళ్ళు దాన్ని శ్మశానం అని చెప్పి శ్మశానం చేసిన ఎదవలు మీరు, పోరంబోకులు మీరు, ఈ రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు మీరు, అలాంటి దరిద్రులు మీరు. నిన్న మళ్ళా ఏ నోటితో అమరావతి రాజధాని ఒప్పుకున్నావో అదే నోటితో మళ్ళా అది వాటర్లో కడుతున్నారని చెప్తున్నావు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. రివర్స్ ఏంటండి? వాటర్ అది నది అక్కడ ఉంది, నది గర్భం ఏడుంది, దాని కరకట్ట ఆడుంది. నది నుంచి 100 మీటర్లు దానికి ఒక లెక్క ఉంటుంది. కరకట్ట ఆడ పెడతారా అది కూడా తెలుస్తావు. ముఖ్యమంత్రి చేసావు. సిగ్గులేని ముఖ్యమంత్రి నువ్వు చేసినావు. నీకు అంత సిగ్గు ఉండాలి నీకు. ఒక ముఖ్యమంత్రి చేసిన వాడికి ప్రతిపక్ష నాయకుడిగా అయినటువంటి దరిద్రుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావంటే సభ్య సమాజం ఏమనుకుంటుంది? నోట్లు ఓతారని కూడా సిగ్గు లేకుండా తేపకో మాట మాడతావు. నువ్వు మొన్న ఏం మాట్లాడారు? మీ సజ్జల రామకృష్ణారెడ్డి మీ నాయకుల చేత మాట్లాడిచ్చావు కదా, రాజధానికి మేము ఓకేనో, మేము రాజధాని కట్టలేదలిగా జనాలకి కోపం వచ్చి మమ్మల్ని ఓడిచ్చారని చెప్పని వాగిన వాగుడు మీరు మర్చిపోయారా? మళ్ళీ ఈరోజు 2 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 25 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ రాజధానిలో 5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3 ఏరియాలు, ఉత్తరాంధ్రలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు, నీ రాయలసీమలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ నాశనం చేయడానికి కంకణం కట్టుకొని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఏదో మాటలు మాట్లాడతావు ఇంగ్లీష్లో. అంటే అంతర్జాతీయంగా నువ్వు ఎవరిని బెదిరించడానికి చేస్తున్నావు? అది ఎవరిని బెదిరించడానికి చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక తడవ ఆలోచించుకోండి. మీ పిల్లలేమో లండన్లో, అమెరికాలో చదువుకోవాలా, అక్కడ ఉండవాళ్ళని లక్షల కోట్లు ఉండవాళ్ళని పెళ్లి చేసుకోవాలా, ఇక్కడ సన్నకారు చిన్నకారు రైతులు కానీ, పామర్లు కానీ, ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ నాశనం అయిపోవాలని చెప్పని నువ్వు కోరుకుంటున్నావా? అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిని ఏం చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో. రాజధాని మీద ఇషం కక్కుతావు అంటే నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు అంటే అబ్బాయి అసలు నువ్వు మనిషివే కాదని చెప్పని రాష్ట్ర ప్రజలు తీర్మానించారు కూడా. నీకు ఈ జీవితంలో నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి కూడా అర్హత లేదని చెప్పని నెక్స్ట్ తీర్పు ఇవ్వబోతున్నారు, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు అంటున్న జగన్మోహన్ రెడ్డి అటు మామకే కాదు ఇటు సీమకు కూడా వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు కదా. అవును, కరెక్టే. పాపం ఎవరు సీమకి ఎన్ని పోటు పొడిచారు? అబ్బా కొడుకులు ఎవరు పొడిచారు? సిగ్గుండాలి ఆ మాట మాడటానికి. మామకి ఎన్ని పోటు పొడిచిన 4 మాటలు గెలిపించారు రాష్ట్ర ప్రజలు. అయ్యే చచ్చిపోతే శవాల మీద పేలాలు ఏరుకొని అయ్యి శవం రాకముందే అయ్యకి ఎన్ని పోటు పొడిచినా ఎదవ ఎవడు ఉన్నాడంటే నువ్వే జగన్మోహన్ రెడ్డి. మీ అయ్య చనిపోయాడో చనిపోలేదో అసలు ఏం జరిగిందో పావురాల కొండలో తెలియక ముందే సంతకాలు, ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు పెట్టించిన ఎదవ ఈ రాష్ట్రంలో ఎవరు ఉండారా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు చెప్పాలా? అదేమంటారు దాన్ని? ఎన్నుపోటు కదా? సొంత బాబాయిని మర్డర్ చేయించినవాడు ఎవడు? అది ఎన్నుపోటు కదా? తల్లిని బయటికి తరిగినోడు ఎవడు? అది ఎన్నుపోటు కదా? చెల్లెలకు ఆస్తియకుండా బయటికి తరిగినోడు ఎవడు? అది ఎన్నుపోటు కదా? దాన్ని ఏమంటారు? ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తా అని చెప్పని
పదవెక్కి ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన భస్మాసురుడు అర్థం పెట్టినటువంటి వాడు ఎవరు? అది ఎన్నుపోటు కదా జగన్మోహన్ రెడ్డి? దీనికి సమానం చెప్పు నువ్వు. ఎన్నుపోటు అని మాట్లాడటానికి అర్హత లేని నోరది. నీకే కాదు, నువ్వు ఎంబట తిరిగే పేకు బ్యాచ్ అయినా సరే, పేడు బ్యాచ్ అయినా సరే, ఎవరికి కూడా మాట్లాడే అర్హత లేనిది ఎన్నుపోటు అనే పదానికి. అర్థమైందా? ఎన్నుపోటు పొడిస్తే చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ 2 లక్షల్లోనే అట్లనే 99 లక్షలు ఎలాగా ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రజలు? రామారావు గారు నిజంగా ఎన్నుపోటు పొడితే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ అదే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు అలా ఎన్నుకున్నారు. చిగ్గుండొద్దా మాట్లాడటానికి? ఎన్నాళ్ళు బతుకుతారు ఈ పేకు బతుకులు, ఈ పేకు మాటలు మాట్లాడటానికి? ఇక రాయలసీమ బిడ్డ. ఏ రాయలసీమ బిడ్డ నువ్వు? రాయలసీమ బిడ్డ దొడ్డ ఏంది నువ్వు? నీ బతుకేంది? నువ్వు ముఖ్యమంత్రి అయినాక ప్రాజెక్టులకి కనీసం నీ 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టావా? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి కనీసం 40-50 మంది చనిపోయి కొన్ని వందల గేదెలు పడిపోయి అన్నీ పోతే కనీసం అన్నమయ్య ప్రాజెక్టు మళ్ళీ కట్టావా? నయ్యంలో వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి న్యాయం చేసావా? ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి కానీ చనిపోయిన వాళ్ళకి కానీ న్యాయం చేసావా నువ్వు? మరి దాన్ని ఎన్నుకోవడానికి ఏమంటారు జగన్మోహన్ రెడ్డి? సిగ్గుండాల మాట్లాడటానికి. అందుకే కానీ నేను మామూలుగా అసలుకి ఈ రకంగా తుప్పల్లో కూడా రాని కూడా తరివారు. నీ ప్రతిపక్ష నాయకుడు కూడా ఎదవి నువ్వు పనికిరావు అని చెప్పని రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టినా కూడా సిగ్గు రాకపోతే అలాగా జగన్మోహన్ రెడ్డి? ఎవరు పొడిచారు? సిగ్గుండొద్దా నీకు ఆ మాటలు మాట్లాడటానికి? ఇప్పుడు నీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను పెట్టింది నువ్వేగా. ముచ్చుమరి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అయితే దాన్ని ఆపేసి నువ్వు నీ పల్పం కోసం, నువ్వు డబ్బుల కోసం నువ్వు 3,500 కోట్లు పెట్టి నీ బినామీ కాంట్రాక్టర్ని పెట్టి నువ్వు మొదలుపెట్టి ఇవాళ 1,000 కోట్లు నాశనం చేసిన నేలపాలు చేసావు. ప్రజల సొమ్ము అబ్బనంగా నీ మీద కేసులు పెట్టి లోపల పడేయాలా. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఊరుకుంటున్నాడు అర్థం కావట్లా. ప్రజల సొమ్ము అబ్బరంగా నువ్వు చేసిన పని ఏంటి? సిగ్గుండాల మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎవరు ఆపారు? మరి నువ్వు ముక్కోడు తిక్కోడు ఇద్దరు కలిసి కూర్చొని తాగడం ముందు అన్నీ చేసేవాళ్ళకి, తినడం అన్నీ చేసేవాళ్ళకి ఆ రోజు మరి అలాయ్ బలాయ్ అనుకుంటూ తిరిగారుగా. మరి ఎన్జీటీలో ఎవరు వేసారు? ఎందుకు ఆపారు? మళ్ళీ 2.5 కోట్ల రూపాయలు నువ్వు ఎన్జీటీలో వేసిందే తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసి చంద్రబాబు నాయుడు వేయించారని చెబుతున్నారు. సిగ్గుండాలా? వేసినవాడు ఎవడు పిలవండి. నువ్వు చెప్పిచ్చి వాళ్ళని. నువ్వు వేసినవాడు అతను ఎవరో నీ బతుకు నీకు నిజంగా నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఆ రోజు ఎన్జీటీలో వేసిన అతను ఎవరు? ఏ క్యాండిడేటో? తెలుగుదేశం క్యాండిడేటా లేకపోతే నీ బీఆర్ఎస్ ముక్కోడు క్యాండిడేటా? ఎవరో నువ్వు దమ్ముంటే బయటపెట్టు జగన్మోహన్ రెడ్డి. సిగ్గు లేకుండా మాట్లాడు. మాకు ప్రజలందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి సంబంధం లేదు. నీ బతుకు పేకు బతుకు. నువ్వు రాయలసీమ గురించి మాట్లాడే అర్హత కాదు కదా, ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు జగన్మోహన్ రెడ్డి.